మాకు వీడియో మొత్తం చూసే ఓపిక, ఇంట్రెస్ట్, టైం ఈ 3 లేవు అనుకుంటే ఒక వర్డ్‌లో చెప్పారంటే పక్కా మూవీ బావుంది. ఎళ్ళండి మీకు నచ్చుతది. కొన్ని కొన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నా గానీ స్టిల్ ఇట్స్ వర్త్ యువర్ టైమ్. అప్పుడెప్పుడో 2016లో 'దంగల్‌తో' ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన 'అమీర్ ఖాన్‌కి' తర్వాత ఒక 8, 9 ఇయర్స్ ఫ్లాప్సే పడ్డాయి. లైక్ ఏది కూడా ఒక ప్రాపర్ హిట్ కాలేదు. సో, ఈ 'సితార జమీన్ పర్'తో ఆయనకు ఒక రిలీఫ్ దొరికింది. ఇది కూడా లైక్ బ్లాక్ బస్టర్ హిట్ అంటే లేవు. పెట్టిన డబ్బులు వెనక్కొచ్చినాయి. కొంచెం ప్రాఫిట్స్ వచ్చినాయి గానీ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ హిట్. సో, ఒక రిలీఫ్ లాంటిది 'సితార జమీన్ పర్'. సో, ఈ మూవీ ఎట్లా ఉందని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2, 3 మంత్స్ అవుతుంది. సో, ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే ఈ రివ్యూలో కొన్ని స్పాయిలర్స్ ఉండొచ్చేమో బై ఛాన్స్. సో, ప్లీజ్ బీ అలర్ట్. స్పాయిలర్స్ ఉండొచ్చు. ఈ మూవీకి 'తారే జమీన్ పర్'కి అసలు సంబంధం లేదు. అసలు కంటిన్యూషన్ కూడా కాదు. జస్ట్ ఆ థీమ్ మాత్రం సేమ్ తీసుకున్నారు. సో, నాకు ఈ 'సితారే జమీన్ పర్' మూవీ చూసినప్పుడు కొన్ని థింగ్స్ నచ్చలేదు. లైక్ 1, 2 థింగ్స్ నచ్చలేదు. ఫస్ట్ ఆ నచ్చని థింగ్ డిస్కస్ చేసి తర్వాత విల్ గో టు థింగ్స్ ఐ లైక్డ్. సో, నాకు ఈ మూవీలో కనిపించిన ఫస్ట్ నెగెటివ్ వచ్చేసి టూ మెనీ సబ్‌ప్లాట్స్. మనకి మూవీ 2.5 అవర్స్ ఉంటే అందులో ఆల్రెడీ వీళ్ళకి స్టోరీ ఉంది చూపెట్టుకోనికి. ఆ 8, 9 మెంబర్స్ ఎవరైతే డౌన్ సిండ్రోమ్ ఉన్నారో వాళ్ళ స్టోరీ చెప్తున్నారు. ఇది కాకుండా మళ్ళీ ఇంకా సబ్‌ప్లాట్స్ పెట్టుకున్నారు. లైక్ హీరోకి లిఫ్ట్ అంటే భయం ఉంటది. దానికి ఒక చిన్న స్టోరీ. హీరోకి కోచ్ అవ్వాలని ఉంటది. లైక్ బాస్కెట్‌బాల్ కోచ్ దానికి ఒక స్టోరీ. హీరో వాళ్ళ అమ్మకి ఈ ఏజ్‌లో ఒక కంపెనీ కావాల్సి ఉంటది. లైక్ ఒక హస్బెండ్ లాగా దానికి ఒక స్టోరీ. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఇట్లా ఇన్నిన్ని మల్టిపుల్ సబ్‌ప్లాట్స్ ఉండడంతోని నేను అన్నిటికి ప్రాపర్‌గా కనెక్ట్ అవ్వలేకపోయినా. బికాజ్ ఆ టైంలో అన్నిటికి ఎమోషనల్ డెప్త్ తీసుకురాలేకపోయిండు డైరెక్టర్. సో, దీనివల్ల ఓన్లీ ఐ కెన్ ఏబుల్ టు కనెక్ట్ విత్ ద చిల్డ్రన్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సిండ్రోమ్ అండ్ హీరోకి ఫాదర్ అవ్వాలని ఉండదు. ఈ సబ్‌ప్లాట్ ఈ 2కి మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. మిగతా వాటికి అంత కనెక్ట్ రాదు. ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ స్టోరీ ఉంటది కదా! అదైతే నాకు అస్సలు అంటే అస్సలు ఎక్కలేదు. నాకు ఈ మూవీలో సెకండ్ డ్రాబ్యాక్ అనిపించింది అమీర్ ఖాన్ యాక్టింగ్. యెస్, అమీర్ ఖాన్ యాక్టింగ్. అసలు ఎట్లాంటి మూవీస్ తీస్తుండు ఆయన. 'లగాన్' అని చెప్పి, 'తారే జమీన్ పర్' అని చెప్పి, 'దంగల్' అని చెప్పి ఎంతెంత ఎమోషనల్ స్టోరీస్ తీసిండు ఆయన. అంతే మంచి యాక్టింగ్ ఉంటది. బట్ ఈ మూవీలో ఎందుకో యాక్టింగ్ మర్చిపోయిండా? లేదంటే యాక్టింగ్ సరిగ్గా చేయలేదా? పోనీ డైరెక్టర్ ఈ మూవీకి ఇంత చాలులే అనుకున్నాడేమో గానీ అసలు ఏ ఒక్క ఎమోషన్ సీన్ కూడా ప్రాపర్‌గా ఏదో 1, 2 తప్పించి ఏది కూడా ప్రాపర్‌గా పండలేదు. ఇప్పుడు నాకు నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ క్లైమాక్స్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ క్లైమాక్స్. లైక్ ఒక పాయింట్‌లో మనకి ఒక క్వెషన్ రైజ్ అవుతది. లైక్ సిండ్రోమ్‌తో బాధపడుతుంది పిల్లలా? లేకపోతే మనమా? అని చెప్పి. మనం లైక్ లైఫ్ వెనకాల సక్సెస్ వెనకాల పరిగెడుతూ అసలు మనం బతకడం మర్చిపోతున్నామేమో అని చెప్పి ఒక క్వెషన్ రైజ్ చేస్తారు. అండ్ విన్ ఆర్ లూజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఇట్స్ అబౌట్ ద జర్నీ అని చెప్పి మంచి మంచి సీన్స్ పడతాయి. అండ్ ఈ సీన్స్‌లో యాక్టింగ్ కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంటది ప్రతి ఒక్కరిది. ఆల్ ద 8 మెంబర్స్ క్యాస్ట్ ఎవరైతే చేసిర్రో వాళ్ళ యాక్టింగ్ బాగుంటది. అమీర్ ఖాన్ యాక్టింగ్ బాగుంటది. జెనీలియా ఈ సీన్ మొత్తం ఇస్ ప్రాపర్ ఏమంటారు పీక్ సినిమా అంటారు కదా! అట్లాంటి సీన్ ఇది. మూవీలో సెకండ్ బిగ్గెస్ట్ పాజిటివ్ అనిపించింది ఫన్. లైక్ కామెడీ మూమెంట్స్ చాలా అంటే చాలా నీట్‌గా వర్కౌట్ అయినాయి. ఒక అనుదీప్ ఇంటర్వ్యూలో చెప్తాడు దట్ నువ్వేమైనా సీరియస్ చెప్పాలనుకుంటే, సీరియస్ టాపిక్స్ చెప్పాలనుకుంటే పీపుల్‌కి ట్రై టు టెల్ ఇన్ అ ఫన్నీ వే. బికాజ్ పీపుల్ విల్ కనెక్ట్ మోర్ ఇఫ్ వి ఆర్ సేయింగ్ ఇన్ అ ఫన్నీ వే. బిల్లీ వైల్డర్ ఏమంటాడంటే ఒక హాలీవుడ్ డైరెక్టర్ మీరు జనాలకు ఏదైనా చెప్పాలనుకుంటే చాలా ఫన్నీగా చెప్పాలి. ఏదైనా విషయం సీరియస్‌గా అసలు చెప్పొద్దు అంటాడనమాట. సో, ఈ మూవీలో కూడా డౌన్ సిండ్రోమ్ అనే ఒక సీరియస్ టాపిక్ ఉంటది. దాన్ని ఎక్కడ కూడా మెలో డ్రామాటిక్ కాకుండా కొంచెం ఫన్ మూవీగా ట్రై చేసిర్రు. అండ్ అది బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయింది. అట్లా అని చెప్పి మనం ఆ ఇష్యూ కనెక్ట్ అవ్వమంటే పక్కా ఆ ఇష్యూ మనం కనెక్ట్ అవుతాం. వాళ్ళకి మనం రూట్ చేస్తాం. బట్ స్టిల్ మూవీలో ఫన్ బాగా అంటే బాగా వర్కౌట్ అయింది త్రూ ఔట్ ద మూవీ. ఇంకా ఈ మూవీకి ఇంకొక పాజిటివ్ వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. లైక్ ఎవరైతే 8, 9 మెంబర్స్ ఉన్నారో సిండ్రోమ్ వాళ్ళందరి యాక్టింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటది. ఒక దగ్గర డౌట్ వస్తది. అరే వీళ్ళు నిజంగానే సఫర్ అవుతున్నారా? లేదంటే జస్ట్ యాక్టర్స్ అని చెప్పి అంత బిలీవబుల్ యాక్టింగ్ ఉంటది. అండ్ ఎమోషనల్ సీన్స్ అంత బాగా రావడానికి కారణం వీళ్ళ యాక్టింగ్. యాస్ ద టైటిల్ సేస్ 'సితారే జమీన్ పర్' యెస్, ఆల్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దోస్ సిండ్రోమ్స్ ఆర్ యాక్చువల్లీ హ్యాపీలీ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ లైక్ ఎ స్టార్స్. సో, ఇలా కొన్ని నెగెటివ్ పాయింట్స్ పక్కన పెడితే యాస్ ఎ హోల్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ ట్రై టు వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. యూ విల్ లవ్ దిస్ మూవీ. సో, ఇది గైస్ మన వీడియో ఆన్ 'సితారే జమీన్ పర్'. నచ్చిందా? ఇఫ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ 3 చేసుకోండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఏమైతది మహా అయితే మంచి మంచి మూవీస్ వస్తారు అంతే కదా!